నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో తమను కొట్టేవారే లేరన్నారు. తమ ముందు నిలబడే నాయకుడు రాలేడన్నారు. అయితే జన సైనికులు రొమ్ము విరిచి గట్టిగా అరిచే తమ నాయకుడు వచ్చేశారు. పవన్ కళ్యాణ్ తన మొదటి జాబితాలోనే ఆ పేరును కూడా ప్రకటించేశారు. ఆయనే పంతం నానాజీ. ప్రస్తుతం మనతో పంతం నానాజీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. సార్ నమస్తే అండి. పంతం అనేది మీ ఇంటి పేరు. అంతకు మించిన పంతం, అంతకు మించిన పట్టుదల మీ సొంతం అంటూ మీ కేడర్ చెప్పు. అయితే కాకినాడ రూరల్లో మీ గెలుపు అనేది ఖాయమంటారా, లేదంటే ఒట్టి పోటీ మాత్రమే అంటారా? అందరికీ నమస్కారం అండి. ఖచ్చితంగా నా గెలుపు 100% ఖాయం. ఈ రోజు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ఒక దయ వల్ల అవచ్చు, నాకు లాస్ట్ టైమే 40,000 ఓట్స్ పవన్ కళ్యాణ్ గారి మ్యాండేట్ మీద నాకు 40,000 ఓట్స్ వచ్చి అంత పోరాటంలో కూడా. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఈవేళ గత 4.5 సంవత్సరాలుగా ఆయన మాకు ఇచ్చిన ధైర్యంతో ఏ రోజు ఫీల్డ్ వదలలేదు. కరోనా సమయంలో ఫీల్డ్ వదలలేదు. అట్లాగే ఎన్ని రకాలు భయాలు పెట్టినా, ఎన్ని రకాలుగా మా కార్యకర్తలు హింసించినా మేము ఏదో పోరాడతానే వెళ్ళాము తప్ప ఎప్పుడు ఫీల్డ్ వదలకుండా మేము ఉన్నాం. కాబట్టి ఈవేళ పొత్తులో ఈ సీట్ మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈవేళ తెలుగుదేశం 65,000 ఓట్లు వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఈవేళ మాకు 40,000 ఓట్లు, 105,000 ఓట్లు ఆల్రెడీ మాకు ఓట్లు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు చూస్తే ప్రభుత్వం దిగజారింది తప్ప అక్కడ పెరిగి ప్రతిష్ఠ పెంచుకున్న ప్రభుత్వం కాదు. అన్ని రకాలుగానే దిగజారినటువంటి ప్రభుత్వం, మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం ప్రజలు ఓటేస్తారని నేను అనుకోదు. ఎందుకంటే పథకాలు అన్నాయి, ఏ కొత్త పథకాలు ఏవి కాదు, ఎన్ని పాత పథకాలే పేర్లు మార్చి ట్విస్ట్ చేసి అటు తిప్పాడు. ఫైనల్ గా నెలాఖరు జేబు చెప్తుంది ప్రతి ఒక్కరికి. ఆ జేబులో ఎంత డబ్బు మిగిలిందో ఎంత ఉందో అన్నది. కాబట్టి ఖచ్చితంగా డ్యామ్ షూర్గా 30,000 మెజారిటీ, 30,000 మినిమం మెజారిటీ తోటి ఇక్కడి నుంచి మేము నక్కబడతాం. ఓకే, అంటే ఆ మెజారిటీ రావాలంటే ప్రస్తుతం కాకినాడలో ఒక బలమైన పార్టీ ఉంది, ఒక బలమైన వ్యక్తిని మీరు ఢీకొట్టబోతున్నారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలతో ముందుకెళ్ళిన వైసీపీని ఢీకొట్టబోతున్నారు. దీనికోసం మీరు ఎలాంటి అస్త్రాలు సంధిస్తారు? అసలు అస్త్రం ఏం లేదండి. ప్రజలకి వాస్తవాలు తెలుసు, ప్రజలే అన్ని తెలుసుకుంటున్నారు. ఈ రోజుల్లో ప్రజలు పూర్వంలో తెలివి తక్కువతనంగా ఏమీ లేరు. అన్ని రకాలు, ప్రతి అడుగు నీకు ఇల్లు ఇస్తానని చెప్పి నిన్ను చేసే మోసం వాళ్ళకి గుర్తుంటుంది. ఇవాళ రేషన్లో రేషన్ ఏమిస్తారండి? అసలు వాళ్ళు రేషన్ ఉందా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారిని, వీరభద్రారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు వదిలేసిన మొక్కుపోయిన ధాన్యం తీసుకొచ్చి రేషిస్తా ఉన్నారు. అదేమో కన్నబాబు గారు పంచి పెడతా ఉన్నారు. ఇక్కడ ఇలా బాబు గారి సొమ్ములాగా ఇల్లు పంచి పెడతా ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు అది ఏంటి అన్నది. దాని వెంటనే రీసైక్లింగ్ అమ్మేస్తున్నారు. ఎందుకంటే తినలేరు వాళ్ళు తినేదిస్తే రీసైక్లింగ్ వ్యాపారం ఉండదు, వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఉండదు. అందుకని తినడానికి పనికిరాని యొక్క బియ్యం వీళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు. ఆ తినడానికి పనికిరాదు కాబట్టి వాళ్ళు ఏదో రేటుకి అమ్ముకుంటూ ఉన్నారు. ఆ అమ్ముకున్న బియ్యాన్ని వీళ్ళు రీసైకిల్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇదే తతంగం కాకినాడలో మొత్తం జరుగుతూ ఉంది. కన్నబాబు గారి దగ్గర చంద్రశేఖర్ రెడ్డి గారి ఇదంతా ఒక గుడిపుటానికి జరుగుతా. అంటే వీళ్ళంతా కూడా మా సంక్షేమాన్ని ఢీకొట్టే సత్తా లేదు, మా సంక్షేమంతోనే మేము ప్రజల్లోకి వెళ్ళాము, ఇక ముందు కూడా ఇలాంటి సంక్షేమ పథకాలతోనే మేము ప్రజల్లోకి వెళ్తాము అంటున్నారు. మరి వాళ్ళ సంక్షేమాన్ని తలదన్నే సంక్షేమం మీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఉండబోతుందా? ఖచ్చితంగా మాకు ఒక కన్ను సంక్షేమం అయితే ఒక కన్ను అభివృద్ధి. మా మీద ప్రచారం చేస్తూ ఉన్నారు, ఏమని వీళ్ళు అభివృద్ధి అంటున్నారు, సంక్షేమం చేయరండి. ఖచ్చితంగా సంక్షేమం ఏదైతే ఈవేళ నడుస్తూ ఉన్నాయో పథకాలు వాటికి రెట్టింపుగా ఇంచుమించుగా ఉన్నట్టు ఉన్నాయి. శిక్షణ అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు, మీరు చూసే ఉంటారు. అది సూపర్ సిక్స్ అని చెప్పి దాంట్లో అన్ని వచ్చేసాయి. అంటే ఒకటి చెప్పండి, దాంట్లో అన్ని వచ్చాయంటే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఒక ప్రకటన అయితే చేశారు. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గాన్ని సంవత్సరానికి 500 మందికి నిరుద్యోగులకు సంబంధించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చెప్పని ఇస్తాము. సంవత్సరానికి ఒక నియోజకవర్గానికి 500 మందికి అన్నారు. అంటే ఈ 5 ఏళ్లలో 2,500 మందికి నిరుద్యోగులకి ఒక భరోసా కల్పిస్తామన్నారు. మరి ఇది ఉమ్మడి మేనిఫెస్టోలో ఉంటుందా? అప్పుడు ఇచ్చిన హామీలు కూడా ఇందులో ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దాకా ఏ హామీలు అయితే ఇచ్చారో ప్రతి హామీ కూడా మా మేనిఫెస్టో కూడా మేము తయారు చేసి
ఇవ్వడం జరిగింది. 2 మేనిఫెస్టోలు కలిపి రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కాకినాడ రూరల్లో వైసీపీ తరపున కన్నబాబు గారు మీతో పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే పంతం నానాజీకి ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? పంతం నానాజీకి ఎందుకు ఓటేయాలంటే, పంతం నానాజీ అన్నవాడు ఈ గడ్డ మీద పుట్టి పెరిగినట్టు. ఈ గడ్డకి ఏం కావాలో పంతం నానాజీకి తెలుసు. ఈ గడ్డ మీద ప్రజలు ఏ ఇస్తే సుఖంగా ఉంటారో, ఏ వస్తే వాళ్ళు నిరంతరంగా వాళ్ళ కుటుంబాలు ముందుకు నడుస్తారు, వాళ్ళ కుటుంబాలు డెవలప్ అవుతాయో, వాళ్ళు ఎదరికి ఎలా వెళ్తారో, ఏం కావాలా, వాళ్ళకి ఏం కావాలన్నది ప్రతి ఒక్క విషయం. అంటే నేను ఒక్క విషయం 2 విషయాలు చెప్పలేను, ఒక విషయం కాదు, ప్రతి ఒక్క విషయం కూడా నానాజీకి తెలుసు. నానాజీ చేయగలన్న ధీమా నానాజీకి ఉంది, నానాజీ చేస్తాడన్న నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి నానాజీ ఇక్కడ పోటీలో నిలబడి. అంటే పంతం నానాజీకి ఓటు అసలు ఎందుకు వేయాలి? అంటే ఎవరిని చూసి వేయాలి? జనసేన చూసి వేయాలా, టీడీపీని చూసి వేయాలా, పంతం నానాజీని చూసి వేయాలి? జనసేన టీడీపీ చేసే ఓటు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఓటు ఖచ్చితంగా మా నాయకులు ఒక ఓటు ఖచ్చితంగా ఉంటుంది. దానికి తోడు నా వ్యక్తిత్వం, నా ఓటు, నేను 34 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉంటా. ఏ రోజు నేను ఏ పదవి పెద్దగా ఆశించలేదు. పెద్దలు చాలా పంతపద్మనాభం గారి దగ్గర నుంచి, తోట సుబ్బారావు దగ్గర నుంచి, పల్లవరాజు గారి దగ్గర నుంచి అందరి దగ్గర తలలో 4 గంటలు తిరిగినటువంటి వ్యక్తిని, అనేక మందికి అనేక పనులు చేసి పెట్టేటటువంటి వ్యక్తిని, ఏదో ఆఖరిలో కిరణ్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2 ఏళ్ళు అవకాశం వచ్చింది తప్ప నాకు చైర్మన్ చేసే అవకాశం, నేను ఎప్పుడు పార్టీ పదవిలో చేశాను, నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాను, ఎప్పుడు ప్రజలకు ప్రతి సమస్య నాకు తెలుసు. ఆ సమస్య నేను పరిష్కారం చేయగలను, నేనైతేనే పరిష్కారం చేయగలను చెప్పి చాలా గట్టి నమ్మకం నాకు ఉంది, వాళ్ళకి కూడా. రైట్, ఒకటి చెప్పండి. కాకినాడ రూరల్ అంటే ఉమ్మడి మేనిఫెస్టో కాకుండా కాకినాడ రూరల్ కి మీ వ్యక్తిగతంగా మీరు ఇచ్చే హామీ ఏంటి? నేను మౌలిక సదుపాయం ఫస్ట్ ఇచ్చేది మౌలిక సదుపాయం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అన్నా ఎవరి మ్యాండేట్లోని ఎక్కడా కూడా ఎప్పుడు కూడా మౌలిక సదుపాయాల గురించి, పరిపాలనా యంత్రాంగం గురించి ఎప్పుడు ఎవరు చెప్పరు. ఎవరు సంక్షేమ పథకాలు చెప్తారు, ఇంకోటి చెప్తారు. మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ మౌలిక సదుపాయాలు, సాధారణ పరిపాలన అన్నది లేకుండా పోయింది. పంచాయతీలో నిధులన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. పంచాయతీలో ఒక పైసా లేదు. ఏ పంచాయతీలో కానీ, ఏ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ ఒక పైసా లేదు. మేము 170 రోజులుగా మేము తిరుగుతూ ఉన్నాం, అనేక చోట్ల తిరుగుతూ ఉంటే మేము మహిళలు ప్రతి ఇంటి దగ్గర ఫస్ట్ మొదటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అవసరం లేనంటే, ఎందుకంటే అవన్నీ మామూలు ప్రభుత్వం చేయవలసి, ప్రభుత్వం ఒక డ్యూటీస్ అయ్యి దాన్ని మా ఇంటికి వెళ్ళాను రోడ్డు వేయించరా ప్లీజ్ అని అడుగుతా ఉన్నారు. మా డ్రైన్ చేయించరా అని అడుగుతా ఉన్నారు. ఒకవేళ డ్రైన్ ఉన్న చోట డ్రైన్ కిందకి దిగట్లేదు, అక్కడ ఉండిపోతుంది నీరు, దాన్ని చేయించండి. మా మలమూత్రాలు కూడా మేమే తోసుకుని మేమే తోడుకుని బయటకు తీసుకెళ్ళాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. దోమలకి మందు కొట్టరా అని చెప్పి అడుగుతా ఉన్నారు. బ్లీచింగ్ పౌడర్ వేరే మా పిల్లలకి రకరకాల వ్యాధులు వస్తున్నాయి, దోమ కొడితే 30,000 నుంచి 50,000, ₹1,00,000 కూడా, డెంగ్యూ వ్యాధి వస్తే ₹1,00,000 కూడా ఖర్చు అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈద్ దీపాలు వేయరా అని చెప్పి అడుగుతా ఉన్నారు. రూరల్ లో మనం ప్రధానంగా చూసే సమస్యలు అన్ని ఇవే ఉన్నాయి. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, రోడ్ల వ్యవస్థ కానివ్వండి, మంచినీటి సదుపాయం, ఇవన్నీ 1,300, 1,500 రూపాయలు నెలకు మంచిది కొనుక్కుంటా ఉన్నారు. ఏంటంటే నిన్న కలెక్టర్ గారికి పట్టుకెళ్ళి నిన్న ఇచ్చాం. 20 రోజుల్లో జరుగుతున్నటువంటి విషయాలండి. కలెక్టర్ ఫండ్స్ నుంచి అన్న రిలీజ్ చేయమా, నీ కలెక్టర్ ఆఫీస్ సరౌండింగ్ లో 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న గ్రామాల కొరకు నీ దగ్గర ఉన్న నిధుల వరకు చేసి పెట్టమ్మా అని చెప్పి ఆవిడకి చెప్పాము. సానుకూలంగా స్పందించారు. కానీ మంచినీళ్ళు కొనుక్కునే దౌర్భాగ్యత మంచినీళ్ళు ఉన్నాయి కదా అని అడుగుతుంది ఆవిడ. మంచినీళ్ళు ఉన్నాయి, ఎక్కడున్నాయి? కంటామినేటెడ్ వాటర్ ఉంటుంది. ఆ ట్యాంక్ శుభ్రపరచడానికి సిబ్బంది లేరు. 15 రోజులకు ఒకసారి ట్యాంక్ శుభ్రపరచాలి. ట్యాంక్ ఎక్కడ శుభ్రపరచట్లేదు. దానివల్ల వ్యాధులు వస్తున్నాయి, అందులో రకరకాల జీవులు వస్తున్నాయి, రకరకాలు ఎన్ని వస్తా ఉన్నాయి. ఆ మంచినీళ్ళు తాగలేక తెచ్చుకున్నారు. మేము ఆ మంచినీళ్ళు కూడా తాగి అనేక చోట్ల చూసాం. మేము కొన్ని చోట్ల బోర్డులో ఉప్పు నీరు తాగే పరిస్థితి, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడూ లేనటువంటి మౌలిక సదుపాయాలను కూడా ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాకినాడ రూరల్ కి సంబంధించి అంటే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుతో పాటు తీర ప్రాంతం కావడంతో మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. సో మరి మత్స్యకారులకు సంబంధించి ప్రత్యేకమైన హామీలు కానీ మీ వ్యక్తిగతంగా ఏదైనా వాళ్ళకి హామీ ఇచ్చే అవకాశం ఉంటుందండి?
గత 5 సంవత్సరాలుగా మత్స్యకార కుటుంబాలకి మా వంతుగా చిన్న చిన్న సహాయాలన్నీ మేము చేసుకుంటే వెళ్తాం. ఎవరైనా హాస్పిటల్ జాయిన్ అయిన హాస్పిటల్, వాళ్ళకి మహిళలకి కుట్టు నేర్పడం, కుట్టు మిషన్లో కుట్టు నేర్పడం, అటువంటి కుట్టు ఇన్స్టిట్యూట్లు పెట్టడం, అటువంటి చేసుకుంటే వెళ్తున్నాం. అదే కాకుండా మత్స్యకారులు వేటలేని సమయంలో వారికి డబ్బు ఇవ్వాలని చెప్పి మా కళ్యాణ్ గారు ఒకటి 10 సార్లు చెప్తున్నారు. ఇస్తానని చెప్పి రేపు మేనిఫెస్టో కూడా పెట్టబోతున్నారు. అలాగే వాళ్ళకి వలల సదుపాయం కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇచ్చారు. నెక్స్ట్ కోస్ట్లో వాళ్ళంటూ వేటాడుకోవడానికి వాళ్ళకి ఎవరు ఎలాగైతే ఈ ఓఎన్జీసీలు సీపోర్ట్లు వాళ్ళ ఏరియాలోకి రావద్దని అంటున్నారో, అలాగే వీళ్ళు వేటకెళ్ళి ఏరియాల్లో వాళ్ళు రావద్దని చెప్పి వాళ్ళకి నిషేధం పెట్టి ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఎస్సీజెడ్ పేరు మీద మత్స్యకారులు ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా ఖాళీ చేయించేసి వాళ్ళని దౌర్జన్యం చేస్తూ ఉంటే మన దివిస్తూ కూడా చూసే ఉంటారు. మీరు చేస్తూ ఉంటే మేమే నిలబడ్డాం మత్స్యకారుల తరఫున. కానీ మీరు ఇవన్నీ మత్స్యకారులు కాదు, సాటి మనిషిగా మేము చేసాం. నేను బలంగా ఒక విషయం నమ్ముతాను, ఓటు కులం మీద పడదు. ఓటు నాయకుడి యొక్క సత్తా, నా పై నాయకుడు కింద నాయకుడు ఒక సత్తా, అతని మీద ఒక నమ్మకం, ఒక ఇది ఉంటే ఓటు పడుతుంది తప్ప కులాల మీద అందరూ లెక్కలేస్తారు. నేను చాలా సార్లు ఎలక్షన్లు అయిపోయాక బూతుల్లో ఏ బూతులు ఎన్ని ఓట్లు పడ్డాయని నేను చెక్ చేశాను చాలా సార్లు. ఎప్పుడు పెద్దగా కులం మీద ఓటు అయితే ఉండదు. ఓటు ఎప్పుడు ఇతను నాకు పని చేస్తాడు అనే ఒక నమ్మకం, ఆ నమ్మకంతో ఒక దొంగను కూడా ఈ రాష్ట్రంలో అలా తిరుగుతా ఉంటుంటే ఇతను పని చేస్తాడేమో అని ఒక నమ్మకంతో ఒకసారి చూద్దామని ఒక దొంగకు ఓటేసిన రాష్ట్రం ఇది. రైట్. ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు సొంత పార్టీలోనే చాలా మంది నుంచి కూడా ప్రతికూలత అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారు చూస్తే గనక పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితి, అలాగే ఆయన కుమారుడు కూడా వైసీపీలో చేరిన పరిస్థితి. కాపు నేత అని చెప్పుకునే ఆయన కూడా ఒక లెటర్ రాశారు. ముద్రగడ పద్మనాభం కూడా ఒక లెటర్ రాశారు. ఏంటంటే 80 సీట్లు కేటాయించాలి, లేదంటే పవర్ షేరింగ్ కావాలి, ఇలాంటివన్నీ చాలా ప్రతికూలతను తీసుకొస్తున్నాయి. మరి ఇది ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారా? కాపు నేతలు, కాపు కుల పెద్దలు అని చెప్పుకునే వారే జనసేనను వీడిపోతున్నారు కదా. ఎవరండి విడిపోయిన వాళ్ళు ఎవరు లేరే. హరిరామ్ జోగయ్య గారి కుమారుడు కూడా రీసెంట్ గా వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన వెళ్ళిపోయారు. ఆయన 2 సీటు ఆశించాడు, ఆ సీటు అయ్యే పరిస్థితి లేదు పొత్తులో. దాని మీద ఆయన తొందరపడ్డాడు, ఆయన వెళ్ళాడు. సరే, ఇక హరిరామ్ జోగయ్య గారు ఏ రోజు మా పార్టీలో లేరు, పార్టీలు సంబంధం లేదు. ఒక్కొక్కసారి ఆయన సమర్థిస్తుంటాడు, ఒకసారి వాళ్ళకి కాదంటుంటాడు. పెద్ద వయసు అయినా ఆయన ఈ తరం రాజకీయం వేరు, ఆ తరం రాజకీయం వేరు. మొన్న కూడా ఒకసారి నేను చెప్పాను, ఈ తరంకి ఆ తరం రాజకీయానికి సరితూగని రాజకీయం అది. ఇకపోతే పద్మనాభం గారు అంటారా, పద్మనాభం గారు ఎప్పుడు కూడా మా పార్టీలో లేరు. కానీ నేను వీళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, కళ్యాణ్ గారు 19లో పోటీ చేసినప్పుడు మీరంతా ఏమయ్యారు? ఆ వేళ ఎందుకు మీరు కళ్యాణ్ గారు వెనకాల నిలబడలేదు? మీరంతా ఆ వేళ నిలబడకుండా ఈవేళ కళ్యాణ్ గారు తనకంటూ ఒక వ్యూహం తెచ్చుకుని రాష్ట్రాన్ని కేంద్రాన్ని కూడా ఊపించే స్థితికి తీసుకొచ్చి, దేనికన్నా సరే కీలకమైన వ్యక్తి కళ్యాణ్ అనే ఆంధ్రప్రదేశ్కి అన్న అంశంలోకి వచ్చినప్పుడు అతను ఏం చేయాలో, అప్పుడు దాకా అతను ఏం చేయాలో చెప్పినటువంటి వ్యక్తులు అప్పుడు అతను ఏం చేయాలో, అతను ఎలా ఉండాలో, అతను ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలి, ఇలాంటి ఇప్పుడు చెప్పడం అవసరమా అని నేను అడుగుతాను. అవసరమైంది వీళ్ళు సలహా పట్టించుకోకపోతే కోపగించడం ఎంతవరకు సవ్వు అని నేను అడుగుతున్నాను. పెద్దల మీరు కులం కోసం పాటుపడ్డారు కాదని హరిరామ్ జోగయ్య గారు ఆయన స్థాయిలో ఆయన మాట్లాడారు, ముద్రగడ పద్మనాభం గారు ఆయన స్థాయిలో ఆయన. కళ్యాణ్ గారు అట్లా కాదు కదా, కులానికి ఒకటే కాదు కదా. ఆయన ఒక పార్టీ పెట్టాడు, అన్ని కులాలు అన్ని సమాజం అన్ని మతాలు కావాలని కోరుకునేటువంటి వ్యక్తి. ఆయన ఒక రాజకీయ బాణీలో ఆయన వెళ్తా ఉంటాడు. అప్పుడు ఆయన ఎలా వెళ్ళాలో వీళ్ళు ఎవరో చెప్పడానికి. గతంలో నువ్వన్నా ఒక ఇటుకు పెట్టి మా నిర్మాణంలో, పార్టీ నిర్మాణంలో మీరు ఎవరన్నా ఒక ఇటుకు పెట్టారా? ఒక ఇటుకు పెట్టి కూడా పెట్టండి, మీకు ఎలాగ వచ్చింది అవుతుంది నేను అడుగుతాను. ఫైనల్ గా ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు కాకినాడ రూరల్లో కేవలం ఉమ్మడిలో భాగంగా మీరు కానివ్వండి, లేదంటే వైసీపీ నుంచి కన్నబాబు గారే కానివ్వండి, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా బరిలోకి దిగుతున్నారు. ఎందుకంటే వైసీపీ సీటు ఆశించారు,
దక్కకపోవడంతో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను, వస్తే జగన్ గారికి అది గిఫ్ట్ గా ఇస్తానంటూ కూడా ప్రకటించేశారు పితాని అన్నవరం. అప్పటి వరకు కూడా వైసీపీలో డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడిగా కొనసాగారు, కానీ సీటు దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నారు. అంటే బీసీకి సంబంధించి లేదంటే కాపుకు సంబంధించి ఇద్దరు మిమ్మల్ని ఢీకొట్టబోతున్నారు. మరి వీళ్ళందరినీ ఢీకొట్టి మీరు ఏ విధంగా గెలవబోతున్నారు అనేది ఫైనల్ గా ఒకటి చెప్పండి. చెప్పారు కదండి, ఇవాళ రాష్ట్రం పవన్ కళ్యాణ్ని అలాగే మన చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరిని కూడా రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రాక్షసుడి పాలన నుంచి ఈ రాష్ట్రం బయటపడాలన్నది ప్రధానమైనటువంటి నినాదం కాదు, అవసరం. లేకపోతే మన పిల్లల భవిష్యత్తు పాడైపోతే ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోతే, ఈవేళ వచ్చిన కూడా మేము బీజేపీతో కలిసి పెట్టుకోకపోతే సంవత్సరానికి 50,000 కోట్లను తెచ్చుకోకపోతే ఇప్పుడు పెన్షన్లు కాదు, పెన్షన్లు ఇవ్వలేకపోతారు, రేపు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్. ఈ పరిస్థితుల్లో అనుభవించలేనటువంటి చంద్రబాబు, మంచి మనసున్న పవన్ కళ్యాణ్ అయితేనే ఏదన్నా ప్రజలు గమనించారు. వాళ్ళకి ఓటేస్తేనే ఖచ్చితంగా పని అవుతుంది. దానితో మేము ఓటుని బూత్కి తీసుకెళ్ళడంలో బాగా అనుభవం ఉన్న వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు అభ్యర్థులుగా. అందులో నేను సెలెక్ట్ చేయబడ్డాను. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఓటుని, అలాగే మా కుటుంబానికి, మాకు ఇక్కడ ఉన్నటువంటి పరపతికి ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న పరపతి తాలూకా ఓటుని మేము ఖచ్చితంగా తీసుకుని వెళ్తాం. ఎందుకంటే కన్నబాబు గారికి ఏమైందమ్మా, కన్నబాబు గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏదో ఉద్యోగం చేసుకున్నట్టు చేసుకుంటారు. ఏమన్నా ఓడిపోయారు అనుకోండి, ఇక్కడ ఉండవలసిన పని లేదు ఆయన అనకపోతారు. మేము నగ్గినా ఓడిపోయినా ఏం చేసినా ఉండవలసిన వాళ్ళు మేము, ఈ బాధలన్నీ భరించవలసిన వాళ్ళు మేము, ఈ ఇబ్బందులన్నీ వీళ్ళు నాశనం చేసిన తాలూకా చెత్త ఇచ్చేసి నా ఫ్యాక్టరీలు ఎంత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందో లేదో కూడా తెలియదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇస్తే సమాధానం ఉండదు. పావులా ముప్పావులా కింద పాలకులు ఇద్దరు అపోజిషన్ వాళ్ళు వీళ్ళు కలిపి పావులా కింద తినేస్తా ఉన్నారు ఫ్యాక్టరీల దగ్గర నుంచి. ఇక్కడ ఇంత మందాన్ని పొల్యూషన్ పడతా ఉంది. ఇవన్నిటి మీద నిన్నటిదాకా అయితే జన సైనికులు ఒకళ్ళే ఉండేవారు, కొంత పోరాటం చేసాం. వాళ్ళ అనుభవం తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలు అన్నింటి మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. మేము మాకంటే ఉద్యోగాలు కావాలి, ఫ్యాక్టరీలు కావాలి, అంతేగా. దాంతోపాటు మా ఆరోగ్యాలు కూడా బాగుండాలి, అది మేము ప్రధానంగా కోరుకునేది. మా ఆరోగ్యాల మీద కన్నబాబు గారు ఏ రోజు దృష్టి పెట్టలేదు. ఆయన ఫ్యాక్టరీలో ఆయన తండ్రి గారు, ఆయన బాలాజీ గారు, ఆయనకు తమ్ముడు ఉన్నాడు. మీరే ఒక సినిమా హీరోయిన్ అనుకోండి, మీ సినిమా హిట్ అయితే మీరు ఎక్కడుంటారమ్మా? ఎక్కడుంటారు? హైదరాబాద్ ఇండస్ట్రీలో ఉంటారు కదా, కాకినాడలో తిరగరు కదా. ఆయన సినిమా హిట్ అయ్యి 1-2 సినిమాలు హిట్ అయ్యాయి, కానీ ఇక్కడే ఉంటాడు, కలెక్షన్ చేసుకుంటా. ఎందుకంటే అక్కడికన్నా డబ్బు ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఒక కుటుంబం ఎక్కడి నుంచో వచ్చింది, అది అడ్రస్ ఎవరికి తెలియదు. ఒకడు రంపచోడవరం అంటాడు, ఒకడు దేవిపట్నం అంటాడు, ఒకడేమో కష్టపడాలి అంటాడు, ఏదో చెప్తాడు. అతను కులం ఏంటో తెలియదు, గోత్రం ఏంటో తెలియదు, ఏదో తెలియదు. ఆవేళ చిరంజీవి గారిని చూసి నలుగురు ఓట్లేస్తారు. అదే కదా మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దానికి చిరంజీవి గారిని చూసి ఓటేశారు. ఇవాళ ఏమైంది, వేళ పరిస్థితి మొత్తం ఈయన చంద్రశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి మొత్తం దోచుకుంటా ఉన్నారు కాకినాడని. ఈ పరిస్థితి ఎప్పుడు ఎక్కడా చూడలేదు, కానీ మేము అన్ని చూస్తా ఉన్నాం. ఈ ప్రతి దానికి జవాబు చెప్తాం. రైట్ సార్, ఫైనల్ గా ఓటర్లకు మీరు చెప్పేది ఏం చెప్తారు? ఓటర్లకి నేను ఓటర్లు ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీకు సాధారణ పరిపాలన ముందు ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమం 3 మేము చేస్తామన్న నమ్మకం మీరు పెట్టుకుని తీరాలి. ఎందుకంటే అంత అనుభవశాలి అయినటువంటి మా మిత్రపక్షం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే తనే ఒక ప్రభుత్వం కాకపోయినా సరే తనే ఒక వ్యవస్థ కింద తయారయ్యి కౌలు రైతుల్ని, రాష్ట్రంలో చనిపోయిన అనేక వేల కౌలు రైతులకి 1,00,000 రూపాయల చొప్పున ఇచ్చి నిలబడి ఒక ప్రభుత్వం చేసిన పని, చేయవలసిన పని అతను చేశాడు. ఇవాళ రాష్ట్రంలో రోడ్లు వేయించాడు తను, ఒక ప్రభుత్వం చేయవలసిన పని. భవన నిర్మాణ కార్మికులకి అండగా నిలబడే ఆ ఇసుక దోపిడీని ఆపి మళ్ళా తిరిగి భవన నిర్మాణ కార్మికులకి 4 ఏళ్ళు రోడ్లోకి వెళ్ళేటట్టు చేసినటువంటి ఏడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని
అట్లాగే ఇన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ 94 నుంచి మీకు రూరల్లో నేను తిరుగుతూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రతి సమస్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అందరి తరపున పోరాడాను. అధికార పక్షంలో ఉన్నప్పుడు మీలో చాలా మందికి నేను సహాయ కార్యక్రమాలు, గవర్నమెంట్ కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు పల్లవరాజు గారి ద్వారా లేదంటే కాడు సుబ్బారావు ద్వారా అయితే పంతపద్మనాభం గారి ద్వారా వీళ్ళందరి ద్వారా మీకు నేను చేసి పెట్టినటువంటి వ్యక్తిని. నేను ముందు ముందు కూడా ఈ అన్యాయాన్ని అన్నింటినీ అరికెట్టి మీకు దక్కవలసిన అన్ని మీ చేతికి దక్కేటట్టు చేసేటటువంటి వ్యక్తిని కాబట్టి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ జనసేన పార్టీకి ఓటేసి గెలిపించమని చెప్పి ఈ రాష్ట్రాన్ని అంధకారం నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదా, మొత్తానికి రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా నడిపేందుకే మేము ముందడుగు వేస్తున్నామని, కుల రాజకీయాలు చేయం, కుల ఓట్లు నమ్ముకుని మాత్రమే మేము రాజకీయాల్లోకి రాలేదంటూ కూడా పంతం నానాజీ గారు చెబుతున్న పరిస్థితి. మరి కాకినాడ రూరల్ లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మనం కూడా వేచి చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.